అందరికీ నమస్కారం. హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, ఆర్ఎంఓస్ మేడమ్స్ గారికి అండ్ నర్సింగ్ స్టాఫ్ అండ్ మా అదర్ డాక్టర్స్ ఫ్యాకల్టీ, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, హౌస్ సర్జన్స్ అండ్ ఆల్ అదర్ ఫ్యాకల్టీ అండ్ ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ మా ధన్యవాదాలు. మేము ఇక్కడ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నాము అంటే మానసిక వైద్య శాస్త్రంలో షిజోఫ్రెనియా అనేది దానికి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే అది చాలా ఆ వ్యక్తి యొక్క కంప్లీట్ జీవితాన్ని ఖరాబ్ చేస్తుంది. ఇక్కడ ఈరోజు మేము ఇక్కడ గ్యాదర్ అయ్యింది ఎందుకు అంటే ఈరోజు వరల్డ్ షిజోఫ్రెనియా డే, May 24th. ఇక్కడ ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏం చెప్పారు అంటే సెలబ్రేటింగ్ ద పవర్ ఆఫ్ కమ్యూనిటీ కైండ్నెస్. డాక్టర్స్గా, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్గా మేమందరం చాలా కష్టపడుతున్నాము పేషెంట్స్కి వైద్యం చేయడానికి. కానీ ఈ వ్యాధి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజలు ఆ పేషెంట్స్కి ఏమైనా ప్రాబ్లం వస్తే వైద్య సహాయం, ఎస్పెషల్లీ సైకాట్రీ డిపార్ట్మెంట్, మెంటల్ హాస్పిటల్ అట్లా అనుకుంటూ వాళ్ళని సకాలంలో వైద్యం దగ్గరికి తీసుకురాదు. దాని వలన ఏమవుతుంది అంటే ఆ వ్యాధి ఈజీగా నయం అయ్యేది ముదిరి అసలు అది నయం కాని పరిస్థితికి చేరుతుంది. ఈ షిజోఫ్రెనియా అనే వ్యాధి ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే ఇంకా ఆ పర్సన్ ఆ భూమి మీద ఉంటాడు కానీ అతనికి ఆ భూమితో ఏ సంబంధము ఉండదు. అతని వల్ల ఆ కుటుంబం కంప్లీట్గా బాధలోకి వెళ్తుంది. ఇలాంటి షిజోఫ్రెనియా గురించి అసలు ఏ లక్షణాలు ఉంటే మనం ఇది షిజోఫ్రెనియా అనే ఒక మానసిక వ్యాధి అని మనం గుర్తించాలి అనేది నేను కొన్ని లక్షణాలు తెలుగులో చెప్తాను, అందరికీ అర్థమయ్యేలా ఉంటాయి. మొదటిగా ఈ వ్యాధి అనేది తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవాలి. ఎలా అంటే ఈ వ్యాధి ఏ వయసు వాళ్ళకి వస్తుందంటే అడల్ట్ అంటే 15 నుంచి 25 సంవత్సరాలు ఒక మనిషి తన జీవితంలో కరెక్ట్గా ఎస్టాబ్లిష్ అయ్యి కెరియర్ని సెటిల్ చేసుకొని జీవితంలో సెటిల్ అయ్యే లైఫ్లో ఈ వ్యాధి మనిషి శరీరంలోకి వచ్చేస్తుంది, మెదడులోకి వచ్చేస్తుంది. ఆ సమయంలో ఈ పిల్లలు ఎస్పెషల్లీ 10th అయిపోయి ఇంటర్ వెళ్తుంటారు, డిగ్రీ, పీజీ, ఈ వయసు పిల్లలు ముఖ్యంగా మగవాళ్ళలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు వినాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే ఈ వయసు పిల్లలు ఒక్కరే ఉండడం, వాళ్ళది వాళ్ళే ఉండడం, ఎవరికో మాట్లాడకపోవడం, ఆడ్గా బిహేవ్ చేయడం. రోజు ఇలా ఉండకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటున్నాడు మా బాబు, మా పాప, అందరితో మాట్లాడట్లేరు, ఇంట్లో ఒక్కరే ఉంటున్నారు. సడన్గా వాళ్ళలో వాళ్ళే ఏం తెలియకుండా, ఏం సిచ్యువేషన్ లేకుండా నవ్వుకుంటారు, గిగ్లింగ్ అని అంటే వాళ్ళే నవ్వుకుంటూ ఉంటారు. మళ్ళీ పేరెంట్స్ అడిగితే ఏమైంది అంటే ఏం కాలేదు మమ్మీ, ఏం కాలేదు డాడీ అని చెప్తూ ఉంటారు. అట్లా ఇంకొకటి ఏంటి అంటే ఎవరు లేని సమయం చూసి ఒక రూమ్లో కూర్చొని వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నావురా, ఎవరితో మాట్లాడుతున్నావురా అంటే ఏమీ చెప్పరు. ఇంకోటి ఏంటంటే ఏదో ఒక ఇమాజినరీ వరల్డ్లో ఉంటారు, తనలో తను మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, ఒక ఊహా ప్రపంచంలో ఉంటారు. ఈ సమయంలో ఈ 15 నుంచి 25 సంవత్సరాల వయసు పిల్లలలో ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి చదువు ఖరాబ్ అవుతూ ఉంటుంది. అంతకుముందు వరకు 10th ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ వచ్చే వాళ్ళు సడన్గా ఇంటర్, డిగ్రీకి వచ్చేసరికి వాళ్ళ క్రాఫ్ట్ పడిపోతుంది, చదవలేకపోతారు, చదువు పైన శ్రద్ధ ఉండదు, ఇంట్లో ఎట్లాంటి పనులు చేయలేరు, మీరు ఒకటి చెప్తే కూడా శ్రద్ధగా వినలేరు. ఇంకా ఇందులో కొన్ని లక్షణాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు మాకెవరో చేతబడి చేస్తున్నారు, మమ్మల్ని ఎవరో చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, మా వెనకాల ఎవరో పడుతున్నారు, అట్లా చెప్తూ ఉంటారు. కొన్ని రకాలైన అనుమానాలు చెప్తూ ఉంటారు. ఈ మానసిక సమస్యలు వాళ్ళకి తెలియక వాళ్ళకి స్ట్రెస్కి లోన్ అయ్యి అకాడమిక్ పర్ఫార్మెన్స్ తగ్గి ఈ ఏజ్లో వాళ్ళు ఏమవుతుంటారంటే డీవియేట్ అవుతూ ఉంటారు రొటీన్ నుండి.
ఆల్కహాల్కి అలవాటు అవుతూ ఉంటారు. ఈ జబ్బుతో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది మందుకి అలవాటు అవుతూ ఉంటారు. చాలా ఎక్కువ మంది స్మోకింగ్ అలవాటు అవుతూ ఉంటారు. ఈ బీడీ సిగరెట్ స్మోకింగ్ ఎక్కువగా చేస్తూ ఉన్నారు ఆ వయసులో పిల్లలు అంటే ఒకసారి వాళ్ళని డెఫినెట్గా సైకాట్రిస్ట్ దగ్గర తీసుకురావాలి. కొంతమంది డ్రగ్స్ అంటే కెన్నాబిస్ గాంజా అనే దానికి కూడా ఈ షిజోఫ్రెనియా వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళు ఎక్కువగా అలవాటు అవుతారు. ఇలాంటి వాళ్ళు కెరీర్ లో ఎస్టాబ్లిష్ అవ్వకుండా కొంతమంది సడన్ గా కోపానికి రావడం, తల్లిదండ్రులను కొట్టడం, తిట్టడం, ఎస్పెషల్లీ తల్లిదండ్రులకి అగైనెస్ట్ గా వాళ్ళు మాకు ఏదో చేస్తున్నారు, మాకు అన్నంలో ఏదో విషయం కలుపుతున్నారు, ఇట్లా మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని కొంతమంది పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు తల్లిదండ్రుల పైన. ఇవన్నీ ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి లక్షణాలు మీకు అర్థమయ్యాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చెప్తాను. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఈ వ్యాధి లక్షణాలతో ఉన్న వాళ్ళని తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ సమాజం కానీ కొంచెం చులకన భావనతో చూస్తుంది. ఏమని వీడికేదో పిచ్చి పట్టిందని అట్లా. సో అప్పుడు ఏం చేస్తారు, వైద్యం దగ్గరికి తీసుకురాకుండా గుళ్ళకి మసీదులకి ఇంకా మంత్రాలు తంత్రాలు చేసే వాళ్ళ దగ్గర తీసుకువెళ్తారు. అక్కడ తీసుకువెళ్ళడం వలన ఏమవుతుందంటే వీళ్ళకి ఈ వ్యాధి బాగా ముదురుతుంది. మళ్ళీ అక్కడ ఇక్కడ తిరగడం వలన డాక్టర్ దగ్గర రాకపోవడం వలన ఒక 6 నెలలలో తగ్గాల్సిన జబ్బు ఒక 5 ఏళ్ళు పడుతుంది. కొంతమందికి అయితే ఆ జబ్బు ముదిరి చచ్చిపోయే వరకు మందులు వాడాల్సిన పరిస్థితి వస్తుంది. సమాజంలో ఎవరి కల్చరల్ బిలీఫ్స్, ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. వాటిని మేము హట్ చేయాలనుకోవడం లేదు. కానీ మీరు ఏం చేసినా కూడా సైకాట్రిస్ట్ దగ్గరికి ఫస్ట్ తీసుకురండి. మీ సొంత బిలీఫ్స్ అది మీ ఇష్టం, దానికి మేమేం చేయలేము. కానీ సరైన సమయంలో వైద్య సదుపాయం తీసుకుంటే ఇంత పెద్ద డిజార్డర్ నుంచి మీ పిల్లల్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.